మీ ఆత్మతో ఉండదు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు రాసిన శుభవార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. పిమ్మట యేసు ఈ ఉపమానం చెప్పారు. ఒకరు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించారు. అతడు ఆ చెట్టు పండు వరకు చూశారు, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతని తోటమానంతో, ఇదిగో నేను 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండు వరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అని అందుకు తోటమాలి, అయ్యా ఇంకొక 7 ఒక్కొక్కడు నేను దీని చుట్టూ పాటు చేసి ఎరువు వేసుకున్నాను. ముందుకు కలిగించినా సరే లేచో కొట్టుపారేడు అని పలికాను. ఇది క్రీస్తుని శుభవార్త. మీకు స్తుతి కలుగును గాక. ప్రేమైన దేవుని అంజూరపు చెట్టు ఉపమానం గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అంజూరపు చెట్టు ఉపమానం ద్వారా మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నామంటే, ప్రేమైన దేవుని ద్వారా కీర్తనకారుడు ఉన్నాడు, అయ్యా నా జీవితము ఎంతకాలమో నాకు ఎరిగించు, నా ఆయుష్ ఎంతకాలమో, నేను ఎంతకాలం జీవించి ఉండగలనో నా దినముల నీవు నాకు లెక్కగట్టి నేర్పించు. ఎందుకంటే నేను ఈ లోకంలో నాకు ఆరోగ్యం ఉంది, నాకు బలం ఉంది, నాకు ధనం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు అనుభవం ఉంది అని వెరవేడుకుంటున్నాం. ఏం చేసుకుంటాం? నాకు బలం ఉందని, నాకు ఆరోగ్యం ఉందని, నాకు ఆస్తి ఉందని, అందుబలం ఉందని, లేదా పదవి బలం ఉందని వెరవేడుతూ ఉంటాం ప్రేమైనటువంటి దేవుడు గారు. కానీ మనం ఏం మర్చిపోతూ ఉంటామంటే, మన జీవితంలో ఎంతకాలం మనం జీవించి ఉంటామో మనకు మాత్రం తెలియదు. అందుకని ఈ శరీరం ఉన్నసేపు, అనగా ఈ జీవితం ఉన్నసేపు ఎగురు పడతాం. ప్రజలుగా మన జీవితము నీటి పైన బురద ఉండదని, ఆవిరి పడిందని, మన జీవితము ఉదయాన్ని సాయంత్రం ఎండవేడికి వాడిపోయేటటువంటి గడ్డి వంటిదని మాత్రం మనం గుర్తించాం. ఏ క్షణాలైనా తెలుసా? అంటే
ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ కూర్చున్నాం, మరుక్షణం ఏమవుతామా మనకు తెలియదు. అందుకే కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 47వ వచనం అంటారు, ఎవరంటే నా ఆయుష్కాలం ఎంత స్వల్పమైనదో జ్ఞప్తికి తెచ్చుకోవడం, నీవు నగలందరినీ చచ్చుడికే సృజించుమని గుర్తుకు తెచ్చుకోవడం, చావును తప్పించుకొని ఎల్లకాలము బ్రతుకగలవాడు, మృతలోకమును తప్పించుకోగలవాడు ఎవడునో లేడు. ప్రియదేవుడు వెళ్ళారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మనకి ఎంతకాలమో మన జీవితము, ఎంతకాలం జీవిస్తామో, ఎంతకాలం మనం ఉండగలమో మనకు తెలియదు కనుక ఆ యొక్క కీర్తనకారుడు అంటాడు, మా ఆయుష్కాలం ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయము. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో జ్ఞప్తికి తెచ్చుకునేలాగా మాకు గుర్తు చేయి ప్రభువా అని అంటున్నాడు. 89వ కీర్తన 47వ వచనం 48వ వచనం మనం చూస్తున్నాం. అదేవిధంగా 90వ కీర్తన 12వ వచనం దాంట్లో కూడా చూడాడు, మా ఆయుష్కాలం ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయము, దానివల్ల మేము విజ్ఞులమగుదుము. ఏమంటూ ఉన్నాడు? దానివల్ల మేము విజ్ఞులమవుతాము అని అంటున్నాడు. ప్రియదేవుడు మనం చదువుకున్నటువంటి సుశేష పట్టణంలో అంజూరపు చెట్టు ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు. దేవుడంతా మనందరి గురించి ఆలోచిస్తూ, తండ్రి అయిన దేవుడు ఇంకా ఎప్పుడు మార్గం పొందుతారు, ఇంకా ఎప్పుడు దేవుడి సన్నిధికి వస్తారు తెలివి ఆ మూర్ఖపు జీవితాలను విడిచిపెట్టి నేను సమయం ఇస్తూ ఉన్నాను కదా అని అంటున్నాడు. ఏమంటున్నాడు? యజమానుడైనటువంటి తోటమాలి, ఇదిగో నేను 3 ఏళ్ల నుండి అంజూరపు చెట్టు పంట కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ నాకేం కనిపించలేదు. ఆకులు కనిపిస్తుంది కానీ ఫలాలు మాత్రం ఫలించేటటువంటి గుణం మాత్రం ఈ యొక్క చెట్లు లేదు. ఫలాలు తెచ్చేటువంటి ఆ యోగ్యత మరి ఈ యొక్క చెట్లు లేదు కనుక ఈ భూమి ఎందుకు వ్యర్థంగా ఉంది? ఈ చెట్టు కొమ్మలు వచ్చాయి, విస్తారంగా కొమ్మలు అయితే ఉన్నాయి, విస్తారంగా చెట్టు లేదు కానీ ఆకులు ఉన్నాయి కానీ పచ్చగా ఉంది కానీ ఏమి లేదు ఫలించేటటువంటి గుణం. ఫలాలు లేవు కనుక నేను ఎంతకాలం లేదు చూడండి ఇంకా ఈ చెట్టు పంట కోసం. కనుక 3 సంవత్సరాల చెట్టు చూస్తున్నాను కానీ దీన్ని అరిగించేయని తోటమాలికి చెబుతూ ఉన్నాడట. దేవుడు వెళ్ళాలి, మన జీవితంలో కూడా దేవుడు ఇంకా ఓర్పు వహిస్తూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు అంటే అది మన మారు మనసు కోసం అని మనం తెలుసుకోవాలి అని వాక్యం సరిస్తుంది. అంజూరపు చెట్టు నా మన జీవితంలో బలంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం, సంపాదించుకుంటూ ఉన్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, తాగుతున్నాం, జీవిస్తూ ఉన్నాం, సుఖిస్తూ ఉన్నాం అని అనుకుంటూ ఉన్నాము. కానీ దేవుడు ఈ యొక్క సంబంధంగా మనం ఎదుగుతున్నామో కానీ ఆధ్యాత్మికంగా మనం ఫలించేటటువంటి బిడ్డలుగా ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకున్న దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక ఫలాలను, దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించేటటువంటి ఫలాలను, దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవిస్తూ దేవుడి సన్నిధిలో ఎదిగేటటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోమని, ఆత్మపరిశీలన చేసుకోమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనలో మనం విని ఉన్నాం, మన ఆయుష్కాలం ఎంతో మనం తెలుసుకోవాలి. మన వెలవేడుగా మన జీవితము నీటి మీద ఉడకబెట్టుదని, ఆవులు పెట్టుదని, మన జీవితము గాలి తొలిపోయేటటువంటి పొత్తు పట్టుదని, ఎండకి
నిష్టమైనటువంటి గడ్డిలో వంటిదని మనం గుర్తించినప్పుడు దొరికిన ప్రతి సమయాన్ని దేవుడి సభలో గడపడానికి, దేవుడితో గడపడానికి మనం ప్రయాసపడతాం. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఆ ఇంజులకు చెట్టు గురించి తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. దేవుడు వెతుకుతూ ఉన్నాడట. అంజూరపు చెట్టులకి నాటల ద్రాక్షావనమందు పుట్టాడే పిందెలే, పుట్టాడే పిందెలే, పచ్చని ఆకులతో నిండే, పచ్చని ఆకులతో నిండే. అంజూరపు చెట్టులకి నాటల ద్రాక్షావనమందు యజమాని దేవుడు మోడేలు వెతికిన, యజమాని దేవుడు మోడేలు వెతికిన కనబడలేదే ఒక ఫలమైన, కనబడలేదే ఒక ఫలమైన. ఈ బాధయేగా వ్యర్థమని పలికెను, ఈ బాధయేగా వ్యర్థమని పలికెను. నడిపించమనెను ఆ చెట్టులో, నడిపించమనెను ఆ చెట్టులో. మన జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నామో అనుకుంటూ ఉన్నాం. పదవి ఇచ్చాడు దేవుడు, ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు, అంతస్తుతాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, మరి బలాన్ని ఇచ్చాడు దేవుడు, బలగాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ మనం సంతోషంగా ఉన్నాము, ఎదుగుతూ ఉన్నాము, మనం సంపాదిస్తూ ఉన్నాము, ఏదేదో చేస్తూ ఉన్నాము అనుకుంటూ ఉన్నాము. కానీ దేవుడు బిడ్డలారా, దేవుడికి ఇష్టమైనటువంటి ఆధ్యాత్మిక ఫలాలను ఇవ్వగలుగుతున్నాము, దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించగలుగుతున్నామా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోమనుకుంటున్నాడు. యజమాని దేవుడు నువ్వు లేదు ఇచ్చాడు, మనం దేవుడు నువ్వు లేదుగా ఇచ్చాడు. కానీ మనం ఏం చేయాలి? యజమాని దేవుడు నువ్వేలు వెతికినా, మన జీవితాన్ని నువ్వేలు వెతికి. ఆ యజమానుడు 3 ఏళ్ళు వెతుకుతున్నాడు చెట్టు ఫలాల కోసం. ఎందుకంటే ప్రతి ఒక్క చెట్టు 3 సంవత్సరాలు కాపు వస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాలకు కాపు వస్తుంది. మొక్క వేశాడు, మొక్క నీళ్ళు వేశాడు, మొక్క వేసాడు, అన్నీ పెరిగింది. 3 సంవత్సరాలు పెంచాడు. కాపు తయారు చేసే వాడికి ఏం కనిపిస్తూ ఉంది? ఆకులు కనపడుతున్నాయి కానీ ఫలాలు కనిపిస్తున్నాయి. అందుకే యజమాని అంటున్నాడు, ఎందుకు ఈ చెట్టు ఈ నేలంతా వృధాగా ఉంది కనుక ఈ చెట్టు నరికేసి అవతల పై ఇంకో వేరే మొక్క పెట్టు, కనీసం అదే నా కలిసి అంటున్నాడు. దేవుడు పిల్లలారా, మనల్ని ఎంతకాలం సహిస్తూ ఉన్నాడు దేవుడు, ఎంతకాలం మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడని తండ్రి ఎదురు చూసినట్లుగా మన జీవితంలో మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుడి సన్నిధికి వస్తామని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడేమో. దేవుడి సన్నిధికి రావాలని, దేవుని యొక్క అనుగ్రహాల చేత మనం ఫలించాలని, దేవుని బిడ్డగా ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనం ఏం చేసుకున్నాం అనేది ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ప్రేమైనటువంటి దేవుడి బిడ్డ, ఇదిగో యజమానైనటువంటి దేవుడు ఎందుకు ఈ మొక్క తీసేసి అంటూ ఉన్నాడు. కానీ తోటమాలైనటువంటి క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటాడట. అవి ఒక్కొక్క సంవత్సరం వీరికి నా శరీరమైనటువంటి ఆహారం ఇచ్చి, నా రక్తమైనటువంటి నీళ్ళు పోసి ఈ యొక్క చెట్టు ఫలించడానికి, నీ సన్నిధిలో ఎదగడానికి, నీకు ఇష్టమైన బిడ్డగా జీవించడానికి నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నన్ను శ్రమిస్తూ ఉన్నాను కనుక ఒక్క సంవత్సరం చూడండి. తోటమాలి యేసు అమితమైన ప్రేమతో, తోటమాలి యేసు అమితమైన ప్రేమతో ఫలించుటకు బహుశ్రమ పడెను, అంజూరపు
చెట్టులకి నాటెల ద్రాక్షావనమందు పూతారాదే పిందె లేదే, పూతారాదే పిందె లేదే, పచ్చని ఆకులతో నిండే, పచ్చని ఆకులతో నిండే. దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుని యొక్క రక్తములో తాకబడి, క్రీస్తు ప్రభుని యొక్క కరుణ చేత, జాలి చేత, దయ చేత మనలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా కలగబడి, ఆ నిష్కలంకమైనటువంటి దేవుని యొక్క గొడ్డు పిల్లగా మనందరి కోసం మన పాపాలను శిలువ మీద మోసుకుపోయినటువంటి, శిలువ మీద బలిగా అర్పించినటువంటి ఆయన యొక్క దివ్య రక్తములు మనం కలగబడి దేవుని సన్నిధిలో ఎదిగినప్పుడు, దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడినప్పుడు, దేవుని సన్నిధిలో ఒడిగిపోయినప్పుడు, దేవుడిలో ఫలించినప్పుడు కదా దేవుడికి సంతోషము. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, దేవుడి బిడ్డగా ఉండటానికి మనం ప్రయాసపడాలి అని ఈనాటి ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, కనుక ఆత్మ పరిశీలన చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కొడుతున్నారు, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కొడుతున్నారు. రోమిలకు రాసిన ప్రేమ పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. నీవు దేవుని నిన్ను దయను, సహనమును, ఓర్పును తృణీకరించుచున్నావా? మనము దేవుని నిండు దయను, సహనమును, ఓర్పును తృణీకరించుచున్నామా? ఎందుకంటే దేవుని దయ, దేవుని దయ, దేవుని దయ నా హృదయ, మనంతా నీ హృదయం అంటే ఎందుకు చెప్పేది మనకు మాట్లాడి చెప్పుకుందాం. దేవుని దయ నా హృదయ పరివర్తన నిమిత్తమే అని ఎదురువా. దేవుని దయ నా హృదయ పరివర్తన నిమిత్తమేనని ఎదురువా అని అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని బిడ్డలారా, నేను దేవుని నిండు దయను, సహనమును, ఓర్పును తృణీకరించుచున్నానా? నా దేవుని దయ నా హృదయ పరివర్తన నిమిత్తమే అని నేను ఎదురుగా అని అంటున్నాడు. నీ హృదయంలో ఖచ్చితమైనది, మొండిది కనుక దేవుని ఆగ్రహము, న్యాయము, తీర్పు వ్యక్తపరచబడు ఆనాటి నీ శిక్షను నీవు ఎక్కువగా చేసుకొనిచున్నావు. ఏదైనా వారి క్రియలను బట్టి దేవుడు ప్రతి వ్యక్తిని బహుకరించుచున్నాడు. ఓర్పుతో సక్రియలు చేయించు, కీర్తి ప్రతిష్ట అమరత్వములను కూడు వారికి దేవుడు శాశ్వత జీవమును వసతును. కానీ వివేకము కలిగించు సత్యమును అంగీకరింపక తప్పుడు మార్గమును అవలంబించు వారిపై దేవుడు ఆత్మమును, రౌద్రమును కురియించును. దుష్కార్యములు వలర్చు ప్రతి వ్యక్తి కష్టములు, బాధలు తప్పవు. మొదట యుద్ధులకు, తదుపరి గ్రీకులకు కూడా ఇవి వచ్చును. దేవుని యొక్క నిండు దయ, సహనము నా యొక్క బాబు మనసు కోసమేనని నేను గుర్తించకపోయినట్లయితే, దేవుడు నాకు ఇచ్చేటటువంటి ఆ యొక్క ఖచ్చితమైనటువంటి జీవితంగా నేను జీవించినట్లయితే, దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని ఖచ్చితంగాను, మొదటముగాను, పెరుగుతాముగాను, మొదటముగా నేను జీవించినట్లయితే దేవుడి యొక్క ఉగ్రతకు నేను గురి అవుతాను. ఎందుకంటే దేవుడు చెబుతూ ఉన్నాడు, నా క్రియలను బట్టి దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నాను. నా క్రియలను బట్టి దేవుడు నాకు ప్రతిఫలాన్ని, బహుమతిని ఇస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నేను గుర్తించుకోలేకపోతే, ఈరోజు ఉపమానంలో చూడబుచ్చి ఉపమానాన్ని మన జీవితాన్ని అన్వయించుకున్నట్లయితే, మన జీవితంలోనికి మనం తీసుకున్నట్లయితే, ఆ అంచులకు నేనే ప్రభువా,
నీ సన్నిధిలో ఎదగలేక, నీ సన్నిధిలో బతకలేక, నీ సన్నిధిలో ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలను నేను ఫలించలేనప్పుడు నీవు నన్ను తీసివేయమని అంటూ ఉన్నావు. కానీ కరుణామైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు నీ దివ్య కుమారుని యొక్క ప్రేమ వలన, దయ వలన నాకు పాపమన్నింటిని ప్రసాదిస్తూ ఉన్నావు తండ్రి అని ప్రార్థన చేద్దాం. ప్రేమైనటువంటి దేవుడు మనల్ని నడిపించాలని, మనల్ని గురించి ఆశ్రయించాలని ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్పంచుకుంటూ ప్రార్థన చేద్దాం. అని అంటూ ఉన్నాడు, మన కష్టకాలంలో, మన శోధన సమయంలో, వేదనలో మనకు తోడగినటువంటి దేవుడు నిన్ను మరువడు, విలువడు, ఎడబాయడు ఉన్నాడు. నేను మరువను, విలువను, ఎడబాయను ఉన్నాడు. అందరూ కూడా ఒకసారి నిలుచుందాం. నిలుచుంది నా వ్యాధులలో మొదటి పఠనము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను నాకు ఎదుట ఒప్పుకొని, ప్రభువైన దేవా, నీవు మహిమాన్వితుడవు, నేను నిన్ను గౌరవించుతున్నాను. నీవు నిబంధనలను పాటించవు, నిన్ను ప్రేమించు వారిని దయతో చూసినవు, నీ ఆజ్ఞలను నెరవేర్చదవు. మేము దుష్టులమై పాపములను అపరాధములను చేసితిమి. మేము నీ ఆజ్ఞలను శాస్త్రములను పాటించక వాటి నుండి వైదొలిగితిమి. నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదుగా మా రాజులతో, మా పూర్వులతో, మా జాతి అందరితో మాట్లాడి, కానీ మేము వారి భక్తులను పాటింపమైనవి ప్రభు. నీవు ఎల్లప్పుడూ న్యాయంతో వర్తించువు, కానీ మేము మాత్రం ఎల్లప్పుడూ దామకులే తెచ్చుకుంటుమి. యూదియాలను, యెరూషలేములోను వసించు వారిని నీకు ద్రోహం చేసినందున నీకు దూర దేశములకు, దగ్గర దేశములకు చెల్లాచెదురు చేసిన వారికి ఈ అవమానమే చెందును. ప్రభు, మా రాజులు, పాలకులు, పూర్వులు నీకు ద్రోహము, పాపములు, లజ్జాకరంగాను ప్రవర్తించిరి. మేము నీపై తిరగబడినను నీవు మాపై దయ చూపి మమ్ము రక్షింపగలిగితివి. మా ప్రభు అయిన దేవా, నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటించవాలని కోరితివి, కానీ మేము నీ మాట వినలైతిని. ఇది ప్రభువు వాకు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు, నీవు మా పాపము తగినట్లుగా మమ్ము శిక్షింపకము. మా పూర్వుల పాపములకు కాదు నీవు మమ్ము శిక్షింపకము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము నేర స్థితికి దిగజారిపోయింది. అందరూ ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకము. మా రక్షకుడవైన దేవా, నీ నామకీర్తి, నీ ఇది క్రీస్తు సువిశేషము. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. క్రీస్తులో తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కనికరం మానవ ఊహకు, మానవ పరిమితులకు మించినటువంటిది అన్న సత్యాన్ని ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో వారు దేవుని తప్పుపడుతూ దైవ మార్గాన్ని విడిచి అవిధేయత చూపుతూ ఎన్ని పర్యాయాలు
దైవ సన్నిధిని పూలనాడు వెళ్ళినను దేవుడు వారి యొక్క తప్పిదములను కాంచి వారిని సమూలముగా విడిచిపెట్టక ప్రవర్తన ద్వారా వారికి తమ తప్పిదములను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ వారు హృదయ పరివర్తన చెంది దేవుని కట్టునకు మరలినప్పుడు దేవుడు తన కనికర పూరితమైనటువంటి హృదయముతో వారిని మన్నించి తిరిగి హక్కున చేర్చుకున్నారు. వారి యొక్క అవిధేయత వలన, పాపము వలన వారు కోల్పోయి ఉన్నటువంటి ఆ దైవ సన్నిధిని, సమృద్ధికరమైనటువంటి దైవ దీవెన స్థితిని పరివర్తన చెంది దేవుని చెంతకు మరలి వచ్చినప్పుడు మన్నించడమే కాదు, వారు తమ యొక్క జీవితాలలో కోల్పోయినటువంటి ప్రతిదీ నిండుగా మెండుగా దేవుడు తన యొక్క దీవెన రూపంలో వారికి అందించాడు అన్నటువంటి సత్యం ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం మనకు క్షుణ్ణంగా వెల్లడిస్తూ ఉన్నది. ప్రియులు సహోదరి సహోదరుల, అందుకే మనం ఇండియా గ్రంథంలో చదువుతూ ఉన్నాము, దుష్టుడు తన దుష్టత్వములో మరణించటం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టము కాదు అని. దుష్టుడు తన దుష్టత్వాన్ని, తన యొక్క పాపపు మార్గాన్ని విడనాడి పరివర్తనకు దేవుని చెంతకు మరణించట ద్వారా దైవ కనికరానికి, దైవ క్షమాపణకు పాత్రుడవుతాడు, నిందైనటువంటి జీవన స్థితిని పొందుకోగలుగుతాడు అన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్కు మనకు వెల్లడిస్తూ ఉన్నది. మరి అందుకు ప్రత్యేకించి ఈ 40 దినాల తపోకాలంలో ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, ఈ పుణ్యక్రియలను మనం ఆచరిస్తూ ప్రత్యేక విధంగా దేవుడు మన ఎడల ఎంతటి కనికర పూరితమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడో మనము మన తోటి వారి ఎడల అతి కనికర పూరితమైనటువంటి హృదయాన్ని కలిగి జీవించాలి అనేటువంటి సత్యాన్ని ఒకవైపు ఇశ్రాయేలు ప్రజల ఎడల తన అమితమైన కనికరాన్ని ప్రదర్శించినటువంటి దేవుడు మన ఎడల కూడా అతి కనికరాన్ని నిండుగా అందిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు మరొక మాట వెల్లడిస్తూ ఉన్నారు. అందుకే క్రీస్తు ప్రభువే స్వయంగా అంటూ ఉన్నారు, పరలోకమందున్నటువంటి మీ తండ్రి వలె మీరులో కనికరము కలవాడై ఉండడు. మరి ఈ కనికరము మన ఎదుర ద్రోహం చేసినటువంటి వారిని మన్నించడంలో మాత్రమే కాదు, మన పరిధిలో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి వ్యక్తులు ఆవశ్యపడినను ఏ రూపంలో మనం ఆ కనికరాన్ని ప్రదర్శించాలో ఆ రూపంలో ప్రదర్శించడానికి వెలుగైనటువంటి వారిగా ఉండాలి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుల, కొన్ని పర్యాయాలు ఆపదలో అవసరంగా ఉన్నటువంటి వారు ఆవశ్యపడినప్పుడు అయ్యో అని ఒక మాట అలా కనికరపూరితమైనటువంటి మాటగా కలిగి క్రియలలో ఎలాంటివి కూడా మనం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఈనాటి సువిశేష పఠనం మన యొక్క కనికరం అనేది ఒక్క మాటలకు మాత్రమే పరిమితమైనది కాకూడదు, అది మన క్రియలలో వెల్లడించేటువంటిదిగా ఉండాలి అన్న సత్యాన్ని యేసు ప్రభు మనకు క్షుణ్ణంగా వెల్లడిస్తూ ఉన్నారు. మొట్టమొదటగా పరులను గురించి మనం తీర్పు చేయకూడదు అని ప్రభువు వెల్లడిస్తూ ఉన్నారు. పలుమార్లు మనకు తెలిసి తెలియనటువంటి విషయాలలో పరులను గురించి వీరు అలాంటి వారు, ఇలాంటి వారు అనేటువంటి రీతిగా నెతములు మోపేటువంటి పథకంలో వారిని గురించి తీర్పు చేస్తూ ఉంటాం. వారు దైవ ప్రతిరూపము, వారిలో దైవ జీవము ఉన్నది అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తెరిగి క్రీస్తునందు విశ్వాసయుక్తమైనటువంటి జీవితాల్లో జీవిస్తూ ఉన్న వాళ్ళమైతే ప్రియ సహోదరి సహోదరుల, మనం ఏమాత్రం కూడా ఎదుటి వ్యక్తుల గురించి తీర్పు చేసేటువంటి వారిగా, తీర్పు తీర్చేటువంటి వారిగా ఉండకూడదు అని ఇలాంటి దైవవాక్యం మనకు స్పష్టంగా వెల్లడిస్తూ ఉన్నది. ఈ లోకములు తీర్పు చేయడానికి ఆయన మనలను రూపొందించలేదు. మనం పరలోకమున్న మన తండ్రి వలె కనికరముతో ఒకవేళ ఎదుటి వ్యక్తి తప్పు చేసినా
తెలిసినను మన్నించేటువంటి మనస్తత్వములో ఆ కనికరపూరితమైనటువంటి హృదయాన్ని ప్రదర్శిస్తూ మన్నింపు అనేటువంటి దానిని మనం అలవర్చుకోవాలి అని ప్రభువాక్కు మనకు వెల్లడిస్తూ ఉన్నది. ఎందుకనగా మనం నిత్యంలో ఏదో ఒక విధమైనటువంటి దోషపూరిత జీవితాల్లో పడిపోతూనే ఉన్నాం. మరి ఎలాంటి మనలను పరలోకమందున్నటువంటి మన తండ్రి మనలను మన యొక్క పాపములను బట్టి మన తప్పుదారులను బట్టి ఆయన శిక్షింపక ఖండింపక తీర్పు చేయక మనలను మన్నించి హక్కులు చేర్చుకుంటూ తన కనికరాన్ని మనకు అందిస్తూ ఉండగా మనమును ఆ పరలోక తండ్రి వలె మన్నించి హక్కులు చేర్చుకునేటువంటి కనికరాన్ని అలవర్చుకోవాలి అని ప్రభువు ఈరోజు మనందరికీ కూడా స్పష్టంగా వెల్లడిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుగా మీ శత్రువులను ప్రేమికుడు మేము హింసించు వారి వరకు ప్రార్థింపుడు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 44-45 వచనాలలో దైవవాక్యం మనకు వెల్లడిస్తూ ఉన్నది. మరి తద్వారా మనం పరిపూర్ణత రైతులకు అడుగులు వేయడానికి అతి మనస్తత్వం ఎంతగానో దొరకబడుతూ ఉంది అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకు వెల్లడిస్తూ ఉన్నది. పరులను మీరు క్షమింపుడు, మీరును క్షమింపబడదు. క్షమాపణ అనేది ప్రత్యేకించి ఈ తక్కువ దినములలో తీర్పు తీర్చే వారిగా ఉండగా మనం క్షమించేటువంటి వారిగా ఉండినప్పుడు ఈ తక్కువ దినాలు మనకు ఖచ్చితంగా ఒక ఆశీర్వాదకరంగా ఒక కృపా దినాలుగా మనకు ఉపకరిస్తాయన్న సత్యాన్ని మనం మరవకూడదు. మీరు సహోదరి సహోదరులా మనం ఎంతటి ఔదార్యంతో ఎంతటి ఉదాహరణతో ఎదుటి వ్యక్తులను మన్నించి క్షమించి కనికరాన్ని చూపుతూ పేద సాధనకు మన వద్దు సహకారాన్ని ప్రియల రూపంలో అందిస్తూ మన యొక్క జీవితాలను కొనసాగించగలుగుతాము. అంత గొప్పగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన దీవెన సమృద్ధికరమైనటువంటి దీవెన. మనం మన ఎదుటి వారిగా చూపించేటువంటి ఆ ఔదార్యం కంటే దేవుడు అమితమైనటువంటి ఔదార్యాన్ని మన ఎక్కడ కనపరుస్తారు అన్న సత్యాన్ని కూడా దైవవాక్యం మనకు వెల్లడిస్తూ ఉన్నది. మీరు ఏ కొరతతో కొలుస్తారో మీకును అదే కొరతతో కొలవబడును అన్నటువంటి నేటి సువిశేషంలోని వాక్యం. ప్రియ సహోదరి సహోదరుల మనం చేసే పుణ్య కార్యాల విషయంలో తోటి వ్యక్తులను మన్నించి ప్రేమతో హక్కులు చేర్చుకునేటువంటి విషయంలో కనికరాన్ని చూపించేటువంటి విషయంలో తీర్పు తీర్చకుండా మనం మన ఎదుటి వ్యక్తులను ప్రేమతో కనికరంతో మన్నించడంలో చూపించగలిగితే నిండైనటువంటి దైవ దీవెనలకు మన జీవితం ఒక పొంగిపడేటువంటి పాత్రగా రూపొందుతుంది అన్నటువంటి సత్యాన్ని ఈనాటి దైవజనుల పఠనాలు మనకు వెల్లడిస్తూ ఉన్నాయి. కనుక పవిత్రమైన ఈ దివ్య పూజలో పాల్గొంటూ ఉన్నటువంటి మనం ఈ మన తక్కువ దినములలో దేవుని యొక్క కనికరాన్ని మన జీవితాల్లో ఎంతగా అనుభవిస్తూ ఉన్నాము మననం చేసుకుంటూ అట్టి కనికరాన్ని మన జీవితాల్లో కూడా క్రియల రూపంలో ఆచరణ రూపంలో మన ఎదుటి వ్యక్తులకు అందించగలిగేటువంటి శక్తిని మనందరికీ దయచేయమని ఈ దివ్య పూజలు ప్రార్థించుగా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున Mira,
సర్వశక్తి గల త్రైన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, కనికర హృదయుడమైన నీవు మా దీన ప్రార్థనలను దయతో ఆలకింపుము. ప్రాపంచిక వ్యామోహములన్నింటి నుండి మమ్మ విముక్తులను చేయుము. పరలోకపు రహస్యములను కొనియాగా మమ్మ యోగ్యులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో మీ మనస్సును ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తం ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమును మేము క్రమము తప్పిన కోరికలను బడినాడి పరిశుద్ధ హృదయములతో మేము మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నాము. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నం చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమైన హోసన్న, ప్రభునామమున వేయించేవాడవైన మహోన్నతమైన హోసన్న. నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊర్ధై ఉండేవి. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుభ్రపరచ ప్రతిమానుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. చెప్పి స్తుతించి త్రయించి శిక్షించు ఇట్లా No.
విశ్వాస రహస్యము క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు యెహోవాను రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమును పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుచున్నాము. ప్రపంచంలో వ్యాపించిన జ్ఞాపకం మా ఫ్రాన్సిస్ జగద్గురువులు మా జోసఫ్ రామచంద్ర జ్ఞానకంటే మనందరితో పాటు మమ్మల్ని ఈ ప్రేమ యొక్క పరిపూర్ణం చేయము. ఉదాహరణకు చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కంటే మనకు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోవడము, వారిని దివ్య ప్రకాశమును చేర్చుకోవడము, మా అందరిపై దయ చూపి దేవుడి కలిపి మరియమాతోను ఆమె భర్త పునీత జోజపదానితోనూ పునీత అపోస్తులతోనూ ఆమెను మేము సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మా ప్రతి జీవులో భావన దయ చేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపును. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, సమాధానము, ఐక్యమును అనుగ్రహింపును. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందరు.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు క్రీస్తు ప్రభు. ఈ ప్రభు రక్షణ విధులకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంత ప్రవేశించుట నీ పాత్రని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సప్రసాదము దేవుని వరము, సప్రసాదము 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 క్రీస్తు దేహము,